వెంకటాపురం నుండి శ్రీశైలం పాదయాత్ర వెళ్తున్నాం. స్వామిని దర్శించుకొని తిరిగి ఇంటికి వస్తాము. మరి మధ్యలో కనిపించే ఆలయాల సంగతి ఏంటి? మధ్యలో కనిపించే ప్రతి ఆలయానికి చెరిగిపోని చరిత్ర ఉంది. తలుచుకుంటే నిన్ను అపర కుబేరుణ్ణి చేసే మహిమ ఉంది. వెంకటాపురం తర్వాత మనము మొదటి వీడియో అండి, మొదటి ఆలయం. సాధారణంగా మనిషికి గ్రహాలకు విడదీయరాని సంబంధం ఉంది. గ్రహాలు అనుకూలించకపోతే, దోషాలు తీరకపోతే తాడు కూడా పామై కాటు వేస్తుంది. వెంకటాపురం నుండి శ్రీశైలం వెళ్లే మార్గంలోని మొదటి ఆలయం గోసాయికట్ట ఆంజనేయ స్వామి మహిమలు, చెరిగిపోని చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకుందాం. హాయ్ ఓవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం నేను వెంకటాపురం నుంచి శ్రీశైలం వెళ్ళేటప్పుడు మొదటి ఆలయం అండి గోసాయికట్ట ఆంజనేయ స్వామి ఆలయం. ఇక్కడ ఉన్నటువంటి ఈ గోసాయికట్ట ఆంజనేయ స్వామి ఆలయం యొక్క విశిష్టత ఏంటి అంటే, ముఖ్యంగా గోసాయి అంటే అర్థము సాధువులు అని అర్థం. ముఖ్యంగా ఉత్తర భారతదేశానికి చెందినటువంటి సాధువులను గోసాయి అంటారండి, గోసాయిలు అంటారు. అంటే గోసాయి కట్ట ఆంజనేయ స్వామి ఒక కట్ట. ఈ కట్ట పైన ఆ సాధువులు ఒక నిర్మాణం ఏర్పరచుకొని ఇక్కడే ఉండేవాళ్ళు, ఇక్కడ తపస్సు చేసుకునేవారు ఈ ఆలయం ప్రాంగణంలో. సో అందువల్ల దీన్ని గోసాయి కట్ట ఆంజనేయ స్వామి గుడి అనేది పిలుస్తారు. ముఖ్యంగా ఈ గుడిని దర్శించుకోవడానికి కారణం ఏంటంటే, ఏవైనా గ్రహ దోషాలు ఉన్నా, శని ప్రభావం మన పైన ఉన్నా అవి పోతాయని భక్తుల నమ్మకం. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కోతిని కూడా ఆంజనేయ స్వామి యొక్క వానర సైన్యం ఆంజనేయ స్వామి యొక్క సైన్యంగా భావిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి కోతులను అయితే ఉన్నాము. ఇదేనండి ఆ గుడి. లోపలికి వెళ్తాను, లోపలికి వెళ్ళి స్వామిని ఆంజనేయ స్వామిని చూపిస్తాను. ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి అయితే ఉంటారు. ఎవరు? శ్రీకృష్ణదేవరాయల వారి గురువు గారు అయినటువంటి వ్యాసరాయల వారు ప్రతిష్ఠ చేసినటువంటి ఆంజనేయ స్వామి. ఇక్కడ 500 సంవత్సరాల క్రితం వ్యాసరాయల వారు ప్రతిష్ఠ చేశారు స్వామివారిని. ఆలయం అండి. లోపలికి వెళ్ళి ఇప్పుడు స్వామిని అయితే చూద్దాం, లోపల ఎలా ఉన్నారు ఏంటి అనేది. లోపల వైపు స్వామివారిని అయితే మనం చూద్దాం. ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి. కదమ్మా, గోసాయి కట్ట ఆంజనేయ స్వామి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై. 500 ఏళ్ల క్రితం శ్రీకృష్ణదేవరాయల వారు, అలాగే వారి సైన్యం, అలాగే శ్రీకృష్ణదేవరాయల వారి గురువు గారు అయినటువంటి వ్యాసరాయల వారు ఈ మార్గం గుండా శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడం అయితే జరిగింది. ఆ సమయంలో ఈ మార్గం గుండా వారు వెళ్తూ ఇక్కడ స్వామివారిని అయితే ప్రతిష్ఠ చేశారు వ్యాసరాయల వారు. ఈ వ్యాసరాయల వారు అంటే ఎవరో కాదు, శ్రీకృష్ణదేవరాయల వారి గురువు గారండి. ఆయన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 732 అభయ ఆంజనేయ స్వామి విగ్రహాల్లో, ఆయన ప్రతిష్ఠ ఇచ్చిన విగ్రహాల్లో ఈ విగ్రహం కూడా ఒకటి. స్వామివారు చాలా శక్తివంతమైనటువంటి స్వామివారు అండి, అభయ ఆంజనేయ స్వామివారు. ఇక మీరు శ్రీశైలం యాత్ర చేసినప్పుడు మొదటి ఆలయం ఇదే వస్తుంది. చలువ పందిళ్ళు ఉంటాయి, విద్యుద్దీకరణ ఉంటుంది, భోజనాలు ఉంటాయి. మీరు ఇక్కడ అన్నీ కూడా ఫెసిలిటీస్ ఉంటాయి, అన్నీ కూడా ఫ్రీగానే ఉంటుంది. ఈ ఆలయానికి కొద్ది ముందే ఉంటాయండి అన్నీ కూడా. ఇక ఇక్కడ ఉన్నటువంటి వీరాంజనేయ స్వామి రూపం గురించి చెప్పాల్సి వస్తే, కుడి చేతిలో అభయముద్ర, ఎడవ చేతిలో సౌగంధిక పుష్పం ధరించి మనకైతే దర్శనమిస్తారు. మరీ ముఖ్యంగా చెప్తున్నాను, మరొక విషయం ఏంటంటే, స్వామిని దర్శిస్తే గ్రహదోషాలు తొలగిపోయి ముఖ్యంగా శని ప్రభావం తొలగిపోతుంది మీ పైన. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్వామివారిని అయితే దర్శించండి. స్వామి, మా శని ప్రభావం తొలగించు, శనిగ్రహ దోషం నుంచి మమ్మల్ని బయటపడేయండి స్వామి అని వేడుకోండి. తప్పకుండా మీ జీవితంలో మార్పు వస్తుంది. ఇక్కడ ఈ ఆలయం పక్కనే ఒక కట్ట ఉంటుందండి. ఆ కట్ట పైన సాధువులు నిర్మాణాలు ఏర్పరచుకొని అప్పట్లో ఉండేవారు. అలా ఈ శ్రీశైలంకు వచ్చే భక్తులకు వాళ్ళు అన్నదానం చేయడము, వాళ్లకు బస ఏర్పాటు చేయడం అలా ఉండేవారు. అంటే పూర్వము సాధువులు ఎలా ఉండేవారంటే, భక్తుల కోసం
అన్నప్రసాదాలు ఏర్పాటు చేసేవారు. ఏది ఈ శ్రీశైలం మార్గంలో స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళే భక్తులకు అన్నప్రసాదాలు ఏర్పాటు చేసేవారు. అదే ఇప్పుడు కంటిన్యూ అవుతూ వస్తుంది. అది వేరే విషయం. సాధువులు ఎక్కువగా ఉత్తర భారతదేశం నుంచి అక్కడి నుంచి కూడా వచ్చేవారు. ఇక్కడే కొన్ని నెలల కాలం ఇక్కడే జీవించేవాళ్ళు. మరీ ముఖ్యంగా శివరాత్రి వస్తుంది అంటే ఎక్కడెక్కడి నుంచో సాధువులు వచ్చి ఈ ప్రదేశంలో ఇక్కడ బస ఏర్పాటు చేసుకొని ఇక్కడే ఉండి భోజనాలు చేసి వచ్చే భక్తులకు పెట్టడము, ప్రసాదంగా పెట్టడము, వాళ్ళను సాగనంపడం ఇలా చేస్తూ ఉండేవారు. అందుకే ఈ ప్రదేశంకు అంత గొప్ప చరిత్ర ఉంది. ఇంకా ఏమేమి ఉన్నాయో మనం తెలుసుకుందాం పదండి. ఆడుండే ఇక్కడ మంచినీటి బోరింగ్ అయితే ఉంది. ఇక్కడ వచ్చే భక్తులకు నీటి సదుపాయం అయితే ఉందండి. మీరు ఇక్కడి నుంచి నీరైతే తీసుకుని వెళ్ళచ్చు. ఇక్కడి నుంచే మొదలవుతుంది మనకు శ్రీశైలం నడకదారి పాదయాత్ర. చూడండి, బోరింగ్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఎంత కూడా ఆలయ ప్రాంగణమే. అడవిలోకి ఆల్మోస్ట్ వచ్చేసామండి. అడవి ఎంట్రన్స్లోనే మనం అడవి ఎంట్రన్స్లో నుంచి కొద్దిగా ఒక 6 కిలోమీటర్లు వస్తే ఈ ప్రదేశం అయితే వస్తుంది. శ్రీశైలం పాదయాత్ర వెళ్ళే భక్తులకు ఈ ఆలయం గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. మీకు తెలిసి ఉంటే కింద కామెంట్లో పెట్టండి, ఓకేనా? అలాగే వెంకటాపురం నుంచి శ్రీశైలం పాదయాత్ర వెళ్ళే భక్తుల కోసం ఫుల్ వీడియో కూడా పెట్టాను. ఎక్కడెక్కడ ఏమి ఉంటాయి, ఎక్కడ భోజనాలు దొరుకుతాయి ఫ్రీగా, అవన్నీ కూడా వీడియో పెట్టాను. ఆ లింక్ నేను కింద వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ఎండ్ స్లైడ్స్లో ఇస్తాను, చూడండి, ఓకేనా? అలాగే మన ఛానల్ ఆధ్వర్యంలో నెక్స్ట్ మనము శివరాత్రి రోజునే మనం రుద్రాభిషేకం అయితే జరిపిస్తున్నామండి. దానికి సంబంధించిన పూర్తి సమాచారం వస్తుంది. చూడండి, ఒక అడుగు ముందుకేసి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం అయితే పొందండి. మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలోనే నేను దగ్గరుండి, మనం ఎవరికో అప్పగించట్లేదు, నేనే దగ్గరుండి మీ పేర్లు గొత్తనామాలతో ఈ మహాశివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో మహారుద్రాభిషేకం అయితే జరిపిస్తానండి. కేవలం 699 రూపాయలతోనే మీ పేర్లు, మీ ఇంట్లో వాళ్ళ పేర్లు గొత్తనామాలతో జరిపించుకోవచ్చు. కేవలం 699 రూపాయలే. పూజకు సంబంధించిన వీడియో కూడా నేను మీకు వాట్సాప్ పంపుతాను, మీరు చూసుకోవచ్చు మీ పేర్లు గొత్తనామాలు చదివేది. ఈ రుద్రాభిషేకం వలన కలిగే పుణ్య ఫలితాలు ఏంటంటే గ్రహదోష నివారణ ఉంటుంది, ఆరోగ్య సిద్ధి ఉంటుంది, మానసిక ప్రశాంతత, పాప ప్రక్షాళన, కోరికలు నెరవేరడం ఇలాంటివి జరుగుతాయి. గ్రహదోష నివారణ, శని రాహు కేతు ప్రభావం తగ్గి ఉపశమనం అయితే లభిస్తుందండి. పంచామృతం ఆయుష్, ఆరోగ్యం, విజయం చేకూరుతాయి. ఇక ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుందండి. మానసికంగా పూర్వజన్మ కర్మలు అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే కోరికలు నెరవేరుతాయండి ఈ రుద్రాభిషేకం మీరు జరిపించుకోవడం వల్ల. మీరు కాల్ చేయవలసిన నెంబర్ 7981961643 7981961643. ఇక కేవలం 1 రోజు మాత్రం సమయం ఉంది.